హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చెప్పే రెసిపీ అద్దరిపోయే కొత్త ఆవకాయ. దానికి నేను నాటకాయలు తీసుకొని 10 కాయలు తీసుకొని ముచ్చులు తీసేసి కల్లుప్పు వేసి నీళ్ళల్లో ఒక అర్ధగంట సేపు నానబెట్టాలండి. తర్వాత వాటిని శుభ్రంగా క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకోవాలి 2 గంటల సేపు. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిని కూడా శుభ్రంగా తుడిచి 2 గంటల సేపు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న ముక్కల్ని కొలుచుకోవాలి కదండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటేనే ఆవకాయ మనకు మంచిగా కలర్ వస్తుంది, చాలా రోజులు ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. కాబట్టి కొలతలతో మాత్రమే చేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో మంచిగా లెక్క పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 50 గ్రాముల ఆవాలు తీసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ఒక 20 గ్రాముల మెంతులు వేసి అవి కూడా బాగా వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పౌడర్లు పట్టుకోవాలి. అలా పట్టుకున్న పౌడర్ని పక్కన పెట్టుకొని ఒక 20 నుంచి 30 వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పెట్టుకుని దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్గా ఆరబెట్టిన ఉన్నాయి కదండి ఆవకాయ ముక్కలు, వాటిని తీసుకుని ఒక గిన్నె తీసుకుని కొలతకి ఎన్ని ముక్కలు వచ్చాయో కొలుచుకోవాలి. నాకైతే 4 ముక్కలు వచ్చాయండి ఆవకాయవి. వాటిని చూడండి ఆరిపోయాయి. ఆరబెట్టాలి, లేకపోతే మనం ఆవకాయలో నీళ్ళు ఎక్కువ వచ్చి బాగోదు. ఆరబెట్టడం ముఖ్యం అండి. 4 గిన్నెల ఆవకాయలు వచ్చాయి కదండి ముక్కలు, వాటిని పక్కన పెట్టుకొని ఈ గిన్నెకు 4 ఆవకాయ గిన్నెలకి ఒక గిన్నె నిండా కారం తీసుకున్నాను. ఒక గిన్నె ఉప్పు తీసుకున్నాను, మెత్తటి ఉప్పు తీసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో 750 గ్రాముల నూనె తీసుకుని వేడి చేసుకున్నాను. లీటర్ నూనె తీసుకున్నాను, పల్లీల నూనె లీటర్ పడుతుంది. 250 తర్వాత ముక్కలు పట్టడానికి టైం పడుతుంది. 750 గ్రాముల నూనె తీసుకుని అవి వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం ఒక 10 వెల్లుల్లిపాయలు, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా మనం ఇందాక వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా దాంట్లో వేసుకోవాలండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. ఈ నూనెని తర్వాత మనం చల్లారడానికి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముక్కల్లో మనం ఇందాక చెప్పాను కదా 250 గ్రాముల నూనె, పల్లి నూనె తీసుకుని ముక్కలు మొత్తానికి పట్టేలాగా ఒక బేషన్లో వేసి, పెద్ద గిన్నె కానీ బేషన్ కానీ ఏదైనా తీసుకుని బేషన్ తీసుకున్నాను, వేసి ఆ నూనె మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. చెప్తుంటే నేను నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. ఆవకాయ చేసిన తర్వాత అసలు ఈ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టమైనది ఆవకాయ అండి. ఎన్ని కూరగాయలు ఉన్నా, చికెన్లు మటన్లు ఉన్నా ఇష్టంగా తినేది ఆవకాయ కదండి. ఇప్పుడు ఈ సీజన్ సమ్మర్ స్పెషల్ కాబట్టి తొందరగా పెట్టేసుకుని తొందరగా తినేస్తే ఎంత బాగుంటుంది కదా. చూడండి, పసుపు అన్ని ముక్కకు పట్టేసింది. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ చెప్పాను కదా ఒక గిన్నె కారం మొత్తం ఇది చూడండి. నేను కారం ఎక్కువ ఉంది కాబట్టి ఒక గిన్నెడే తీసుకున్నానండి. మీ దాంట్లో కారం తక్కువ ఉంటే 1.5 గిన్నె తీసుకోండి. కారం సరిపోవాలి కదండి మరి, అందుకని ఒక గిన్నె తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఒక కప్పు కానీ గ్లాస్ కానీ దాంట్లో కూడా కొలుచుకోవచ్చు. నేనైతే గిన్నె తొందరగా అయిపోతుంది తీసుకున్నాను. ఒక గిన్నె కారం తీసుకున్నాను, ఒక గిన్నె కారం తీసుకున్నాను, ఒక గిన్నె ఉప్పు తీసుకొని 2 బాగా కలిసేలాగా మీరు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ముందు వేడి చేసుకున్నాం కదా నూనె చల్లారిపోయింది, అది కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే చాలండి. రండి, కొత్త ఆవకాయ రెడీ. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా వచ్చింది మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. కలపడం అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ కలిపిన మొత్తం జాడీలోకి తీసుకొని మంచిగా వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ లెవెలే వేరబ్బా, ఆ టేస్టే వేరబ్బా. ఇంకోటండి, ఇప్పుడు ఈ ఆవకాయ కలిపాం కదా, 3 రోజుల తర్వాత మళ్ళీ జాడీలోంచి తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ జాడీలో వేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. చూడండి, వేడి అన్నంలో ఆవకాయ ఎలా కనిపిస్తుందా. నాకైతే తినాలనిపిస్తుందండి. మీకు ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చింది మాత్రం చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నా ఛానల్ కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్ చేయండి రాబోయే వీడియోస్ మీ వరకు రావడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.